ఫారో ఆ కిటికీలను చూసి అంటాడట, వీళ్ళు జాతి తక్కువలరా, వీళ్ళు కులం తక్కువలరా, వీళ్ళు సరిగా పని చేయట్లేదురా, వీళ్ళు మట్టి పని చేయట్లేదు అని అంటూ ఉన్నాడట. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత అదిగే కిటికీ దగ్గరికి మోషే వచ్చాడంట. మోషే నిలబడి ఏమంటాడు తెలుసా? వారు నా ప్రజలు, వారు ఇశ్రాయేలీలు, వారు వాగ్దాన ప్రజలు, అబ్రాము ఇస్సాకు యాకోబులు ప్రజలు. వాళ్ళు అబ్రాము ఇస్సాకు యాకోబులు దేవుడే వాళ్ళ దేవుడై ఉన్నాడు. వాళ్ళు మట్టి పిసకడానికి పుట్టలేదు, వాళ్ళు పానులు తేనెలు ప్రవహించే దేశం కొరకు పుట్టి ఉన్నారు. వారు ఓడిపోవడానికి పుట్టలేదు, వారు జయం పొందడానికి పుట్టారు. వారు రోగాలతో ఉండడానికి పుట్టలేదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి పుట్టారు. ఎంత వ్యత్యాసమో చూడండి. కిటికీ ఒక్కటే, చూపులు రెండు. ఒక దృష్టి ఏమో నెగిటివ్ దృష్టి, మరొక దృష్టి ఏమో పాజిటివ్ దృష్టి. నీకు వచ్చింది తెలుసా? ఈ భూమి మీద నీకు ఎదురుగా ఏ కష్టం ఉన్నా నువ్వు నెగిటివ్ దృష్టితో చూస్తే నువ్వు జయించలేవు. నువ్వేమనాలి? నేను జయించగలను, నేను సాధించగలను. నేను నమ్ముతున్నాను, నీ అప్పు కంటే కూడా యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. నీ రోగము కంటే కూడా యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. నువ్వు చూడాల్సింది రోగం వైపు కాదు, రోగము కొరకు కల్వరి సిలువలో బలి అయిన యేసయ్య వైపు చూడాలి. నువ్వు చూడాల్సింది నీ దరిద్రం వైపు చూడకాదు. ఏం చూడాలా? నా నిమిత్తము ధనవంతుడు ఆయన నా కొరకు దరిద్రుడు ఆయన. కల్వరి సిలువలో మొత్తపడ్డాడు. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు యేసయ్యని? యేసయ్య అంటే ఒక సూత్రం కాదు, యేసయ్య అంటే ఒక సిద్ధాంతం కాదు, యేసయ్య అంటే ఒక మతము కాదు, యేసయ్య అంటే ఒక గుంపు జనం కాదు. యేసయ్య అంటే శక్తిగల దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, పోషించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నిలబెట్టే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. అందరిని నిన్ను విడిచిపెట్టినా నీ చేయి విడవని దేవుడు ఆయన. గడ అంధకార పొలంలో సంచరించినను ఏ అపాయముకు నేను, నన్ను జనులందరూ విడిచిన యెహోవా నన్ను శారదీయును. ఎవరో నాకు చెయ్యి ఇవ్వాలి, ఎవరో నన్ను ఆదుకోవాలి, ఎవరే నాకు సహాయం చేయాలని అనుకోవద్దు. నా సహాయం నా దేవుడే, నన్ను నిలబెట్టేది నా దేవుడే, నన్ను బలపరిచేది దేవుడే, మరణము నుంచి తప్పించేది దేవుడే, పాతాళం నుంచి విడిపించేది నా యేసయ్యే. నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, నేను ఆశ్రయించే దేవుడు బలవంతుడు ఆయన. నువ్వు ఓడిపోవడానికి పుట్టలేదు, గుర్తుపెట్టుకో. నాకెవరు లేరు అనుకోవద్దు. పరలోక దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు ఆయన, నీ లోపలే ఉన్నాడు ఆయన.